యుద్ధానికి ముందు మనం ఆయుధం కనుక్కోవడం వేరు, యుద్ధం వచ్చాక అప్గ్రేడేషన్ వేరు. 2 రకాలు ఉంటాయి. యుద్ధం నేర్పిన పాఠంతో మనకింకా ఏమేం మార్పులు చేయాలి? ఇప్పుడు దాదాపుగా మొన్న ఒకేసారి 50 డ్రోన్స్ వాడితే ఆపగలిగాం. ఈసారి 100 వాడితే దానికి ప్రిపేర్ చేస్తున్నారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఆకాష్లు, బ్రహ్మోస్లా, లేకపోతే ఏవైతే మనకంటే ఆకాశ్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అట్లాగే S-400 ఇట్లాంటి. ఇవి కాకుండా ఇంకో 2-3 రకాలైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నిటిని ఆ రూట్లో సెటరైట్ చేస్తున్నారు. డ్రోన్లకు ఎట్లాంటిది వాడాలా, మిస్సైల్కి అయితే ఎట్లాంటిది వాడాలా, దేనికి ఏది రియాక్ట్ అవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్లో నుంచి తెర మీదకి తెస్తున్నారు. ఇదంతా కొత్త కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం భూతల దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించి భూమి మీద అయితే నీళ్లలో నుంచి రావాలి, భూమి మీద నుంచి రావాలి, ఇట్లా 2 చోట్ల పనికొచ్చేటటువంటి విధంగా భీష్మ అప్గ్రేడేషన్ చేస్తున్నారు. భీష్మ ట్యాంకుల్ని నీళ్లల్లో నుంచి కూడా పనిచేసే విధంగా, అంటే అవసరమైతే పడవలాగా ప్రయాణిస్తుంది, ఆ తర్వాత రోడ్డు ఎక్కేసి వెళ్ళిపోతుంది. అట్లాంటి సిస్టంలో మూవ్ చేస్తున్నారు.